శ్యామ్ కిరణ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే మార్టియర్స్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నక్సల్స్పై మేధో మదనం ఏదైతే ఉందో, ఈ దేశం లోపల నక్సలిజం ఏదైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుందో, దాని యొక్క ఏవైతే డిసడ్వాంటేజెస్ దేశం కోసం ఉన్నాయో అవన్నిటిని వెలికి తీయడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఏదైతే ఆదివాసులను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారో, ఆదివాసులు అనేటువంటి పేర్లు వీళ్ళు తీసుకొని ఆదివాసులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ పేరును తీసుకొని వాళ్ళు ఏదైతే ఒక విష ప్రచారం చేస్తున్నారో దాన్ని ముఖ్యంగా ఉద్దేశంగా తీసుకొని వీళ్ళైతే ఆదివాసులకి ఏదైతే వాళ్ళని విద్యకు దూరంగా చేస్తున్నట్టు, ఏదైతే వాళ్ళకి విద్యని దూరం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి డెవలప్మెంట్ లేకుండా చేస్తూ ఆ ఆదివాసుల యొక్క గ్రామాలని వాళ్ళ గూడాలని వీళ్ళు అక్కడ ఆక్రమించుకొని వాళ్ళని విద్యకు దూరం చేస్తూ డెవలప్మెంట్కి దూరం చేస్తూ ఉన్నారు. ప్రతి మాటకి ఆదివాసులను చంపేస్తున్నారని చెప్పి, ఆదివాసులను విద్యకు దూరం చేస్తూ ఆదివాసులను చంపేస్తున్నారని చెప్పి ప్రతిసారి ఇది ఒక శాంతి చర్చలు అనేటువంటి పదంతో వీళ్ళు వస్తూ ఉన్నారు. శాంతి చర్చలు ఇప్పుడు కాదు, 2004 నుండి జరుగుతూ ఉన్నాయి. 2004 నుండి శాంతి చర్చలు జరిగిన తర్వాత కూడా ఎన్ని వేల మంది ఇదే ఆదివాసులు చనిపోయినారో ఒకసారి గుర్తు చేసుకోవాలా. దాదాపు 15,000 మంది ఆదివాసీలు బలైపోయినారు. ఎవరి చేతిలో బలైపోయినారు? ఇదే నక్సల్ చేతిలో బలైపోయినారు. దేనికోసం బలైనారు ఒక్కసారి ఆలోచించాలా. ఎవరు ఈ ఆదివాసులకు వ్యతిరేకంగా ఉన్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఈ దేశ ప్రజలు ఆలోచించాలా. ఇన్ఫార్మర్ల పేర్లపైన కేవలం ఈ ఆదివాసులను దాదాపు 15,000 మందిని ఈ నక్సలైట్లు బలి తీసుకున్నారు. అంటే ఇప్పుడు నక్సలిజం అనేది కూడా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే, మేము వాళ్ళ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం అంటున్నారు. నక్సలిజం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తే, అదే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ ఆదివాసులని ఇంకా ఎంతోమంది పేద బలుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఇతర ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఈ బడుగు బలహీన చెందినటువంటి విద్యార్థులను వీళ్ళు ఎందుకు నక్సలిజం వైపు ఆకర్షిస్తున్నారు? వాళ్ళని ఎందుకు ఇన్ఫార్మర్ పేర్లతో నెపంతో చంపుతున్నారు? ఎవరైతే ఈ ఆకర్షిస్తూ ఎవరైతే ప్రొఫెసర్ అర్బన్ నక్సల్స్గా మారి ప్రొఫెసర్ ఎవరైతే వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేసి వీళ్ళందరినీ నక్సలిజం వైపు పంపుతున్నారో, వీళ్ళకేమో లక్షల రూపాయల శాలరీలు కావాలా. వీరేమో మంచి ఈ యొక్క గవర్నమెంట్ డెమోక్రసీని ఇదంతా వీళ్ళేమో ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ పేద బడుగు బలహీన చెందినటువంటి విద్యార్థులు మాత్రం నక్సల్గా మారి అడవుల బాట పట్టిస్తూ ఉన్నారు. గనుల చేతిలో పట్టించి వీళ్ళని అడవుల బాట పట్టిస్తున్నారు. వీళ్ళ విద్యార్థులేమో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లా, కొలంబియా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలా, ఎక్కడెక్కడ దేశ విదేశాలలో వీళ్ళందరికీ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించి వీళ్ళకేమో మంచి విద్యను అందిస్తూ ఉన్నారు. కానీ పేద బడుగు బలహీన చెందినటువంటి విద్యార్థులను మాత్రం గన్నులు పట్టించి వాళ్ళని ప్రేరేపించి నక్సలైట్లుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా వాళ్ళ వెల్ఫేర్ కోసం బడుగు బలహీన వర్గాల కోసం చెందినట్టు అవుతుందన్న? ఇది తప్పు. వీళ్ళు ఈ యొక్క నక్సలిజం, మావో, లెనిన్ యొక్క ఈ థియరీస్ని పెట్టుకొని ప్రజల్ని గ్రామాల నుంచి, తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆదివాసుల నుంచి చాలామంది పేద బడుగు బలహీన విద్యార్థులని వీళ్ళకేమో మావోయిజం, నక్సలిజం, లెనినిజం నేర్పిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ యొక్క కొడుకులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళేమో స్వలాభాలు, వీళ్ళేమో లక్షలు సంపాదించి వీళ్ళ కొడుకులేమో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చదువుకుంటుంటే వాళ్ళనేమో వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తును వాళ్ళు నాశనం చేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులేమో మంచి భవిష్యత్తు కోసం నా కొడుకు హైదరాబాద్లో ఉస్మానియాలో లేకపోతే ఇఫ్లూలో, హెచ్సియూలో చదువుకుంటుండే, లేకపోతే ఏదో నేషనల్ యూనివర్సిటీ చదువుకుంటున్నటువంటి నెపంతో వాళ్ళ పేరెంట్స్ పంపిస్తూ ఉంటే, కానీ ఈ ప్రొఫెసర్స్ మాత్రం అర్బన్ నక్సలిజం ముసుగు లోపల వాళ్ళకి ఈ మావోయిజము, లెనినిజము, ఈ నక్సలిజం వాళ్ళకి ఎక్కించి వాళ్ళందరినీ అడవుల బాట పట్టిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రొఫెసర్ల రూపంలో ఉన్నటువంటి అర్బన్ ఎగ్జామ్ మీ యొక్క ఈ పద్ధతిని మానుకోవాలా. ఈ బడుగు బలహీన వర్గాలకు మీరు ఏదైతే సేవ చేస్తున్నట్టు మీరైతే ఒక వేవ్ క్రియేట్ చేస్తున్నారో ఇది తప్పు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వాలు దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్. వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళని మీరు తప్పుతో పట్టించుకోకపోతే సరిపోతుంది. దేవాలయాలపైన దాడులు జరిగితే వీళ్ళు మాట్లాడరానా? వీళ్ళకి దాంతో సంబంధం లేదు కదా. వీళ్ళు కేవలం ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, ఈ భారతదేశం యొక్క సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలా, ఈ భారతదేశాన్ని ముక్కలు చేసి పడేయాలా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని ముక్కలు చేయాలా, నార్త్ని సపరేట్ చేయాలా, సౌత్ని సపరేట్ చేయాలా. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం మాత్రమే వీళ్ళ యొక్క బిగ్గెస్ట్ అజెండా. దేవులపైన ఈ దేశ సంస్కృతి పైన
ఎక్కడ ఏం జరిగినా కూడా వీళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళు కనీసం రెస్పాండ్ కారు, మేధావులు రెస్పాండ్ కారు, ఎవరికి రెస్పాండ్ కారు. ఎక్కడ ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది బలైపోతున్న విద్యార్థులు మొత్తం ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, పేద బడుగు బలహీన వర్గాల కోసం మేము పనిచేస్తున్నాం, పేదల కోసం మేము పనిచేస్తున్నాం, ఆదివాసుల తండాల కోసం మేము పనిచేస్తున్నాం, వాళ్ళ యొక్క భూమి కోసం భుక్తి కోసం మేము పనిచేస్తున్నాం అంటూ ఉన్నారు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల 8,300 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నది. దాదాపు బీటెక్ అయిపోయి 4th ఇయర్ స్టూడెంట్ అయిపోయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పటికి ఇంకా రావట్లేదు. వాళ్ళ కోసం ఎందుకు పని చేయట్లేరు వీరు? ఏమైనా మాట్లాడినటువంటి మీరు చరిత్ర చూసిండ్రా? వాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అనేటువంటిది ఒక క్వశ్చన్ మీరు అడిగినారన్న. దీనికి హిందుత్వం అనేటువంటి దాని వాళ్ళ లోపల అసలు ఏదేం లేదన్న. వీళ్ళ యొక్క కల్చర్, వీళ్ళ యొక్క అదే నాస్తికత్వం. ఈ దేవుడు లేడు, దైవం లేదు, ఎవరో లెనిన్ చెప్పింది, ఎవడో మావో చెప్పింది, వాళ్ళ యొక్క థియరీస్ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ యొక్క థియరీస్ ఇక్కడ వాళ్ళ యొక్క థియరీస్ భారతదేశం పైన వాళ్ళు రుద్దిత్వం ప్రయత్నం. కానీ భారతదేశం లోపల దేవుడు లేడు, రాముడు లేడు, సీత లేదు అనేటువంటి ఎవరు చెప్తే భారతదేశం యొక్క కల్చర్ ఇది తీసుకోదన్న. రామునిపై ఆయన చేసినటువంటి ఆ రాజ్య పరిపాలనపై ఆధారపడి నడుస్తున్నటువంటి దేశం భారతదేశం. ఆ శ్రీకృష్ణుడు దిస్ ఈజ్ హ్యాపెండ్. అన్ని రామరాజ్యం ఉన్నది, ఇక్కడ మహాభారతం జరిగింది, రామాయణం ఉన్నది, వీ హ్యావ్ ఆల్ ది ప్రూఫ్స్. ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ మీరు దేవుడే లేరు, ఇక్కడ దైవమే లేదు, మీ యొక్క సొంత ఎజెండాని క్రియేట్ చేసుకొచ్చి ఇక్కడ నాస్తికత రుద్దుతా అంటే భారతదేశం ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. భారతదేశం ఏకీరాయిగా వీఆర్ వన్ యాజ్ అన్ ఇండియన్. ఈ కల్చర్, ఈ ఐడెంటిటీ కోసం, ఈ ఐడెంటిటీ కాపాడి కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు పోరాటం చేస్తూనే ఉంటుంది. మీరు పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ఆస్పెక్ట్ ఏదైతే మీరు ఏదో క్రియేట్ చేస్తుండ్రో అది మానుకోండి. పేద ప్రజలని వాళ్ళని డెవలప్ కానివ్వండి, ఆదివాసులను వాళ్ళు డెవలప్ కానివ్వండి, వాళ్ళకి గవర్నమెంట్ మంచి ఆపర్చునిటీ ఇస్తుంది, వాళ్ళని నక్సల్స్గా మార్చకండి. మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నా పేరు కాయం నవేంద్ర. ఇప్పుడు ఆదివాసులు కూడా ఎక్కువ నక్సలిజం వైపు ప్రభావితం అవుతున్నారు. ఒకవేళ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు అని అన్న? ఒకటి మీరు అన్నది క్వశ్చన్లో రాంగ్ ఉంది. ఒకప్పుడు ఉంటుండే ఆదివాసులు నక్సలిజానికి సపోర్ట్గా పోవాలన్నది ఉండే. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఏ ఆదివాసీ వ్యక్తి, ఏ ఆదివాసీ సంబంధించిన యువకుడు ఎవరు కూడా నక్సలిజం వైపు పోయే ప్రసక్తే లేదు. ఎందుకు ప్రసక్తి లేదంటే ఈరోజు ఫెయిల్డ్ ఆర్గనైజేషన్ ఏది ఉందంటే అది మావోయిస్ట్ సిద్ధాంతమే. ఈరోజు ఆదివాసులకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడ అవేర్నెస్ వచ్చింది. ఎందుకు అవేర్నెస్ వచ్చిందంటే గతంలో జనరల్గా వీళ్ళు మావోయిస్ట్ సిద్ధాంతము ఆదివాసీ గూడాలు వచ్చినప్పుడు మీ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తా, మీకు రావాల్సిన భూముల కోసం పోరాటం చేస్తా, మీకు రావాల్సినటువంటి డబ్బులు అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి మా ఆదివాసీ బిడ్డలతో మా ఇళ్లలోనే ఉంటూ మా ఆదివాసీ బిడ్డలను కూడా నక్సలిజం వైపుకి తీసుకొని పోయారు. ఆ టైంలో తీసుకుపోయిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇన్ని సంవత్సరాల కాలంలో కనీసం ఒక ఊరికి ఒక రోడ్డు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. కనీసము రోడ్డు వేస్తానికి గవర్నమెంట్ పూనుకొని రోడ్డు వేస్తానికి జేసీబీలు పంపించినా కూడా జేసీబీలు తగలబెట్టే ప్రయత్నం అక్కడ జేసీబీలు కూడా తగలబెట్టారు. అలాగే విద్య విషయంలో స్కూల్స్ని బాంబు పెట్టి పేల్చినటువంటి ఘటనలు ఉన్నాయి మన చర్ల వైపున. వైద్యం హాస్పిటల్స్ కడితే ఎక్కడ వీళ్ళు హాస్పిటల్స్ విషయంలో ఎక్కడ వీళ్ళకు వైద్యం అందుద్దు అని చెప్పి హాస్పిటల్స్ కూడా కట్టాలనేటువంటి సిచ్యువేషన్ ఆ ఏరియాలోనే కనబడుతుంది. ఇప్పటికీ కమ్యూనికేషన్ ఇంత పెద్ద అప్డేటెడ్ ఇండియా ఉన్నది, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫోన్ మాట్లాడాలంటే చెట్లు ఎక్కి మరి ఫోన్ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే సెల్ టవర్లు అక్కడ భద్రాచలం ఏరియాలో సెల్ టవర్లు పెడితే దాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తారు. అంటే ఇప్పుడున్నటువంటి మావోయిస్టు ఆదివాసీల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పి అక్కడికి వచ్చి వీళ్ళు చేసింది పని ఏంది? ఆదివాసీల మీద పెత్తనం చలాయించడము, ఆదివాసీ యువకులను మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళని అడవులకు తీసుకుపోయి వాళ్ళని చనిపోయినటువంటి మాసం ముద్దలని ఇంటికి పంపించారు. ఇన్ని సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసినటువంటి ఏంది? ఇంతవరకు ఆదివాసులకు ఏం చేయలేదు మావోయిస్టు. ఇప్పుడు ఏ ఎన్కౌంటర్ జరిగినా ఇది బూటకం ఎన్కౌంటర్, ఆదివాసులని చంపేస్తున్నారు అని అంటున్నారు, నిజమేనా? చూడండి, ఆదివాసుల్ని చంపుతున్నారా అంటే ఎవరు గన్ను పట్టినా ఈ దేశంలో ఒకటి గన్ను పట్టాలి, అది పోలీసు అయి ఉండాలి. ఇంకొకరు ఎవరు గన్ను పట్టినా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుంది. దీనిలో మనం చేసేదే ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారంటే జనరల్గా ఆదివాసీ యువకులను ఏం చేస్తారంటే నక్సలిజం వైపుగా ఫస్ట్ వాళ్ళకి మాయమాటలు చెప్పి పాటల రూపంగా వ్యాసాల రూపంగా వాళ్ళతో మాట్లాడి పల్లెలకు పోయి పాటలు పెట్టి నేను కూడా చూసిన చిన్నప్పుడు మా ఊర్లోకి వస్తుండే, డప్పుకులు కొడుతుండే, పాటలు పాడుతుండే, మీ అన్నలు అంటుండే మీకోసం పనిచేస్తున్నా అని చెప్తుండే. ఎవరన్నా భూ కబ్జా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కొట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులని మీకు అన్నం వండు వస్తుందారా, అన్నం వండే పదరా, నువ్వు సాంగ్ ఇవ్వడం పాడుతారా, సాంగ్ పాడితే తీసుకొని పోతా అని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళని తీసుకొని పోతుండే. అడవిలోకి పోయిన వెంటనే వాళ్ళతోటి అవసరమైతే మర్డర్లన్నా ఎవరైనా కొట్టిపించడమా అట్లా చేయడం వల్ల వాళ్ళ మీద కేసు అవుతుండే పోలీస్ స్టేషన్లో. అప్పుడు వీళ్ళదేంది బయటికి అక్కడ పోయిన వెంటనే కొన్ని రోజులకే వీళ్ళకి తెలిసిపోతుంది మావోయిస్ట్ అనేది
ఒక ఫేక్ ఆర్గనైజేషను, మనుషులను బదనం చేసిన తప్ప ఏముండదు, మనుషులను చంపడం తప్ప ఏముండదు ఈ ఆర్గనైజేషన్లో. నేను రియలైజ్ అయిపోయినా. బయటకు వద్దామంటేనేమో కేసులు ఉంటాయి, అక్కడే ఉంటానేమో అక్కడే ఉండాలని చెప్తారు. నువ్వు బయటకు పోతే నేను అరెస్ట్ చేసి నేను జైలు తీసుకుపోతారు, జైలు తీసుకుపోతే మేము పట్టించుకోము. నువ్వు ఇక్కడే ఉంటానేమో పోలీసులు జైల్లో చచ్చిపోతావు. ఇట్లా అమాయకపు గిరిజనుల ఆదివాసులను ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు ఈ మావోయిస్టులు. దీనికి కారణం మీరు కాదా? సోకాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ డిబేటర్లు అక్కడెక్కడ మేము ఆదివాసుల కోసం పనిచేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం అనే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆదివాసులు ఇన్ఫార్మర్ల పేరుతో ఎంతమందిని చంపిర్రో దానికి మీరు సమాధానం చెప్పాలా. ఆ తల్లుల ఇళ్ళకి వచ్చి గోస చూడండి వాళ్ళది. కనీసం తినడానికి తిండి కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ఇల్లులు చూస్తే కనీసం రేకులు గడ్డిలతో ఉంటాయి వాళ్ళ ఇల్లు. అట్లాంటి వాళ్ళని ఇన్ఫార్మర్ల పేర్లతో చంపితే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎట్లా బతకాలా, వాళ్ళ కొడుకులు ఎట్లా బతకాలా, పెళ్లి చేసుకున్నటువంటి ఆదివాసీ మహిళలు ఎట్లా జీవనం కొనసాగించాలా? దీనికి మీరు సమాధానం చెప్పాలా. అంటే ఆదివాసులను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తా అని చెప్పి మీ యొక్క ఆలోచనతోటి ఆ ఏరియాలో తిష్ట వేసి ఈరోజు ఆదివాసులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పి ఆదివాసులను చంపే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వెక్కడ మావోయిస్టువా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కగార్ను ఆపమని చెప్పేసి ఈ అర్బన్ నక్సల్ పేరుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. ఈరోజు శాంతి చర్చలు దేనికోసం అండి? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కేవలం పేద దళిత గిరిజన తండంలో ఉన్నటువంటి విద్యార్థులను కావచ్చు అందరినీ కూడా ఈరోజు నక్సలైట్లు వాళ్ళ తుపాకీ బట్టి పోలీసులను చంపాలి. ఈరోజు శాంతిని ఏదైతే ప్రజలకు రావాల్సినటువంటి భూములను కావచ్చు ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి ఒక నాటకంతో ఈరోజు ఎక్కడో స్టార్ట్ అయినటువంటి ఒక నక్సలిజం మావోయిస్ట్ పేరుతో ఈరోజు అనేక రకాల భారత రాజ్యాంగం లోబడి అనేక రకాలుగా ఈ యొక్క దేశం సంపదను అనుభవిస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఎంతోమంది పోలీసులను పొట్టలు పెట్టుకున్నటువంటి నక్సలైట్ల పైన ఈరోజు తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పేసి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి శాంతి చర్చలు ఈరోజు ఒక బూటకం. ఈరోజు రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని తుపాకీ పట్టడం అంటే ఎంతవరకు కరెక్టు? ఈరోజు తుపాకీని పట్టుతూ ఈరోజు మరో వ్యక్తిని చంపడం అంటే నువ్వు చేస్తున్నది తప్పు కాదా? ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు శాంతి చర్చలు దేనికోసమని. ఈరోజు నక్సలైట్లను కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు తుపాకీలు వదిలి ఈరోజు జనజీవన స్వాతంత్రం కలిస్తే మేమన్నా మీకు చంపేస్తారా? ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది, మీరు తుపాకీలు వదిలి జనజీవన స్వాతంత్రం కలిస్తే మీకు ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కులు బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా వర్తిస్తూ ఈరోజు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల ఫలాలు కూడా మీకు అందుతాయి. ఈరోజు మీ పైన ఎలాంటి వ్యతిరేకంగా ఎవరు కూడా పనిచేస్తలేరు. మీరు చేస్తున్నటువంటి ఒక సిద్ధాంతం చంపడమైన సిద్ధాంతం. ఈరోజు మీరు ఎంచుకున్నటువంటి సిద్ధాంతం ఈరోజు సామాన్య ప్రజలను చంపడం, సామాన్య ప్రజలకు రావాల్సినటువంటి అభివృద్ధి ఫలాలను మీరు అడ్డుకోవడం మీరు చేస్తున్నటువంటి సిద్ధాంతం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఈరోజు మీరు చేతిలోకి తీసుకొని మీరు మావోయిస్ట్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తూ ఉన్నారు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలను పూర్తిగా ఇబ్బందులు గురిచేస్తూ వాళ్ళని చంపేస్తామని, మీరు మాకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయండి లేకపోతే చంపేస్తామని అడవుల్లో ఉన్నటువంటి తాండాలో ఉన్నటువంటి గిరిజన ప్రజలను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈరోజు గిరిజన తాండాలు అభివృద్ధి నోచుకోలేదంటే మీరు వెళ్తున్నటువంటి కారణంగానే మీరు ఉన్నటువంటి కారణంగానే గిరిజన తాండాలు అభివృద్ధి నోచుకోలేదు. మీరు వెంటనే ఒక గిరిజన తాండాలు వెంటనే విడిచిపెట్టి జనజీవన స్వాతంత్రం కలవాలి. తప్పకుండా మీ యొక్క సిద్ధాంతాన్ని మానుకోవాలి. మీ యొక్క సిద్ధాంతమే చంపడం అనేటువంటి సిద్ధాంతం భారత రాజ్యాంగంలో లేదు. చంపాల్సినటువంటి అవసరం మీకు లేదు. చట్టాన్ని చేతులకు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు. కాబట్టి మీరు వెంటనే శాంతి చర్చల చాలామంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. శాంతి చర్చలు దేనికోసం అండి? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంతి చర్చలు అని చెప్పేసి శాంతి చర్చల పేరుతోని ఎంతోమంది నక్సలైట్లు కావచ్చు, అర్బన్ నక్సలైట్లు కావచ్చు, వాళ్ళు తప్పించుకొని ఈరోజు అనేక రకాలుగా అభివృద్ధి ఫలాలు అందుకుంటూ ఈరోజు వాళ్ళు విలాసాలు పొందుతూ ఉన్నారు. ఈరోజు ఈ దేశం యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వాళ్ళ సిద్ధాంతాలను అమలు చేస్తూ ఇష్టానుసారంగా చంపుతూ పోతూ ఉంటే ఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కాబట్టి తప్పకుండా మీకు పిలుపునిచ్చేది ఒకటే, మీరు మీ యొక్క పట్టినటువంటి తుపాకీని వదిలి జనజీవన స్వాతంత్రం కలవాలి. ఈ యొక్క భారతీయ పౌరులు మీరందరూ కూడా మీకు ఒక అవకాశం ఉంటుంది. ఇంకొకరండి ఎవరు అడుగుతుంటారు, పాకిస్తాన్ వ్యక్తులకు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు శాంతి చర్చలు అయితే పేరిట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమని? పాకిస్తాన్ వాళ్ళకు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. ఈరోజు మాకు భారతీయ పౌరులను ఇప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళకి. ఈరోజు మీరు భారతీయ పౌరులను ఈరోజు మీకు ఎందుకు గుర్తుకొస్తుంది? ఇన్ని రోజులు మీకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి పనిచేయలేవా? ఇప్పుడే పనిచేస్తాయి.
పనిచేస్తాయా? శాంతి చర్యలు మీకు ఇప్పుడే కావాలా? సమాజం కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నక్సలైట్లు మన కోసం పనిచేస్తున్నారు అంటున్నారు. మన కోసం కాదు, వాళ్ళ ఒక చైనా ఎజెండా, రష్యా ఎజెండా కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క నిజమైనటువంటి నిజ స్వరూపాన్ని తెలుసుకోండి. నిజంగా వాళ్ళు నక్సలైట్లు పేదల కోసం పనిచేస్తే పేద విద్యార్థులను అడవుల బాట ఎందుకు పట్టిస్తారు? నిజంగా వాళ్ళు పేదల భూముల కోసం పనిచేస్తే పేద విద్యార్థులను అడవుల బాట పట్టించి తుపాకులు పట్టించి ఒక భూమి లోపల బాంబులు పెట్టి ఈరోజు పోలీసులు ఎందుకు చెప్తారు? పోలీసులు ఏం చేశారు? పోలీసులు ప్రజలను కాపాడడం తప్ప ఈరోజు నక్సలైట్లు పోలీసులను చంపుతూ మరి వాళ్ళు ప్రజలు కదా, వారు భారతీయ పౌరులు కదా, వాళ్ళని చంపినప్పుడు ఈ యొక్క రాజ్యాంగం గుర్తు రాలేదా? శాంతి చర్చలు మీకు ఎందుకప్పుడు గుర్తు రాలేదు? ఈరోజు శాంతి చర్చల పేరుతో మీరు ఈ యొక్క ఏదైతే మీరు తాత్కాలికంగా యొక్క దీన్ని సీజ్ ఫైర్ లాగా మీరు నడిపించి ఏదైతే శాంతి చర్చలు అనే పేరుతో మీరు తప్పించుకోవాలని చూడడం తప్ప అక్కడ మిగతా ప్రజలకు కానీ ఈ దేశానికి ఉపయోగమైనటువంటి విషయాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి తప్పకుండా శాంతి చర్చలు జరగాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఎవరైతే ఈ జనజీవన సమాధిలో కలుస్తారో వాళ్ళందరికీ స్వాగతం పలుకుతుంది యావత్ భారతదేశం మొత్తం కూడా. ఈ యొక్క శాంతి చర్చల అనంతరం శాంతి చర్చలు జరగకుండానే అందరూ కూడా రావాలి. మీరందరూ కూడా సమాజంలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వంలో ఏదైనా లోటుబాట్లు ఏమైనా తప్పులు ఉంటే మనం క్వశ్చన్ చేద్దాం. రండి సమాజంలోకి వచ్చి సమాజంలో ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి మీద మనం అందరం కొట్లాడదాం. కానీ తుపాకీ సమాధానం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు సూటిగా ఈ యొక్క సమాధానం మీరు గట్టిగా గుర్తుంచుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.